అసలు లేనే లేనట్టు ఆ పోరగాన్ని చంపేలా కూర్చిపెట్టినట్టుంది. వీళ్ళని పట్టుకొని ఒకనొకరిని తొక్కుతుంటే తెలుస్తుంది. వీళ్ళు చూసిరా వాళ్ళు అక్కడ చూసిరా అని తాళం చెప్తున్నారు పెట్టాలి. సార్. ఎస్ఐ తోటే మాట్లాడినా వీళ్ళు చూసిరా వాళ్ళు చూసిరా అని అంటుండ్రు సార్. కానీ చూసిన వాళ్ళందరూ ఈ అకాడమీలో చదివిన వాళ్ళే ఉన్నారు తప్ప బయట వాళ్ళు ఎవ్వరు లేరు సార్ అని చెప్పినాం. చెప్తే సోమవారం రోజు ఈ ఆ సార్ జీన్స్ సారును ప్రిన్సిపాల్ మేడం ఇటు చూసి వస్తామమ్మా అని ఇద్దరు చెల్లెళ్ళు ఇక్కడనే ఉన్నారు. నేను అప్పటికి రాలే. వాళ్ళు పోయి చూసి వచ్చిరట. చూసి వచ్చినప్పుడు బర్లు కాసే ఆయన చెప్పిండు అటు సైడ్ పోతుంటే చూసిండట అని అప్పుడే అన్నారట. అన్నారా? అది నిన్నటి దాకా తెలవలే. మేము నిన్న ఏమన్నాం, ఈ టీవీ ఛానల్ వాళ్ళు వచ్చిర్రు. అక్కడ ఎస్ఐ తోటి కూడా అందరూ అకాడమీ వాళ్ళే చెప్తున్నారు. వేరే వాళ్ళు ఎవ్వరు చెప్తలేరు సార్. అందుకే మాకు డౌటు. మేడం కొట్టిరట. ఎంక్వైరీకి పోతేనే ఒకాయన అరే ఏమైందిరా? ఎందుకు పోయిండ్రా? అని కొంచెం ఈ ఫోటోలో ఉన్న ఆయనను చూసిరా సార్ అని అడిగినప్పుడు ఆయన కొంచెం ఎమ్మటి పోయిన అబ్బాయిని గట్టిగా అడిగిండు. అడిగితే మేడం కొట్టింది, కంపేర్ చేసిర్రు. అందుకే కొట్టింది సార్ అని ఆ అబ్బాయి చెప్పిండట. కొట్టింది అంకుల్ అన్నాడో ఏమన్నాడు. అమ్మ నువ్వు అదే ఏమో ఇష్యూ అయితేనే పారిపోయినట్టుండు. గ మ కరెక్ట్‌గా మంచిగా తెలుసుకోండమ్మ క్యాంపస్‌లో ఏమో అయ్యింది అని వాళ్ళు చెప్పారు. ఇగ అట్లా చెల్లొచ్చి మళ్ళీ నే ఇ ఇట్లా మొత్తుకునేసరికి మళ్ళీ పోయి చూసొద్దామని అట్లా పోయి చూస్తే ఇదంతా ఈడ ఆళ్ళు బస్ స్టాండ్‌లో చూసిండ్రు. అంటే ఎవరు చెప్పిర్రు అంటే ఈ అబ్బాయే చెప్పిండు. ఇంట్లో చదువుకున్న అబ్బాయి. మళ్ళీ అల్వాల్ కొత్త అది ఏంటిది కొంపెల్లో చూసిర్రు అంటే ఆళ్ళెవరు చెప్పిర్రంటే ఇక్కడ అబ్బాయే. మళ్ళా అల్వాల్లో చూసిండు. అంటే ఇక్కడ చూస్తుర్రు సార్ ఈరోజు గడిచిపోతుంది. మళ్ళా సాయంత్రానికి కొంపెల్లో చూసిండ్రు. కొంపెల్లో రేపు చూద్దామమ్మ. కొంపెల్లో చూసేసరికి అక్కడ లేడు. అల్వాల్లో చూసిర్రట. ఈళ్ళు అల్వాల్లో చూసిన మళ్ళీ అల్వాల్లో చూసిన అబ్బాయే సికింద్రాబాద్‌లో చూసిండు. అల్వాల్లో చూసిన అన్న అబ్బాయే సికింద్రాబాద్‌లో చూసిండట. ఈళ్ళే చెప్తుర్రు సార్. చూసిన ప్రూఫ్ అంతా అకాడమీలో చదివిన పిల్లలే చెప్తున్నారు. బయటోళ్ళు ఒక్కరు కూడా చెప్తలేరు. అక్కడక్కడ పోస్టర్‌లు అంటించిర్రు. ఎవరన్నా బయటోళ్ళు చెప్తలేరు. మాకు అందుకే మేడం కొడితేనే పోయిండు. కొట్టినప్పుడు ఎట్లా కొట్టిండు అంటే నిన్న టీవీ ఛానల్ వాళ్ళొచ్చి అడిగిర్రు సార్. అడిగితే వాళ్ళకేం చెప్పిరంటే కొట్టినవా మేడం అని అంటే ఇప్పుడు ఈ మేడం మీద కూడా ఇంకా ఫుల్ డౌట్. ఎందుకంటే ఆ ఛానల్ వాళ్ళు వచ్చిర్రు. ఏందమ్మా నీ డౌట్ ఏంది? ఏమైంది? అంటే మేడం కొట్టిందట సార్ క్యాంపైర్ చేసేసరికి కొట్టిందట. కొడితేనే నా కొడుక్కేమో అయ్యింది అసలు. అందుకే కొట్టలేదు అని మేడం అంటుంది. కొట్టిండ్రట అని తెలుస్తుంది. మేడం మీదనే డౌట్ ఉంది సార్ నాకు. అంటే ఏది మేడం ఫోను నంబర్ ఇయ్యుండ్రని మైక్ ఛానల్ ఆయన అడిగిండు. అడిగితే ఎవ్వరు ఇయ్యలేదు సార్. అందులో ఉన్నారు స్టాఫ్ చాలా మంది ఉన్నారు. కానీ ఎవ్వరు ఇయ్యలేదు. ఇయ్యకపోయేసరికి నా దగ్గర ఉన్నది సార్ నా దగ్గర ఉన్నదని మా చెల్లెనే ఇచ్చింది. ఆ మైక్ ఛానల్ ఆయనకి. ఇస్తే అతను చేసిండు. చేసి మేడం ఇప్పుడు అబ్బాయి మిస్ అయిండు గదా! వాళ్ళ మమ్మీ మీ మీదనే డౌట్ అంటుంది. మరి మీరెక్కడున్నారు? ఒక నిమిషం వస్తారా? అంటే నేను లోపల లేను సార్ అనన్నా. ఎక్కడ పోయింది మరి మేడం అని వీళ్ళని అడిగితే పిఎస్‌కే పోయింది. ఆమె కూడా ఎంక్వైరీకే తిరుగుతుందన్నారు. చెల్లుండి ఆమె మేము ఇప్పటికి ఏ 6 రోజులైతుంది సార్. గేట్ దాటి బయటికెళ్ళలే. ఆమె ఏడుంటదో నాకు తెలుసు. పోదాం రండి. రండి సార్ తీసుకపోతా అని మా చెల్లె పోతనే ఉంది. ఈడనే ఉన్నాం సార్. మేము ఈళ్ళు అటు తిరిగిర్రు. మేము ఇక్కడనే ఉన్నాము. ఇట్లా కూర్చొనున్నది సార్ ఆమె. కూర్చొనున్న ఇక్కడ నుండి చెప్పిండ్రు మీ దగ్గరకొస్తుర్రు మేడం అన్నట్టుర్రు. అంటే అది ఆనవాళ్ళేం లేదు. కూర్చున్నామె లేచింది. టక పోతానికి డోర్ తీసింది. తీసేసరికి మేము అక్కడే ఉన్నాం. గిట్ట ఆ మైక్ ఛానల్ ఆయనే భయపడి మైక్ బంద్ చేయి అని మైక్ బంద్ చేసినాక మేడం మేము మైక్ బంద్ చేసినాం. మీరు రిలీఫ్ కాండి. ఏం భయపడకుండ్రి. కూర్చోండి మేడం మీరు అని కూర్చోమని నేను ఒక 2 నిమిషాలు 2 మాటలు మాట్లాడతా అని చెప్పి మేడం ఏమైంది ఇక్కడ? ఏదో క్యాంపైర్ అయితే కొట్టిరట గదా! పిల్లల్ని కొట్టిరంటే లేదు నేను కొట్టలేదు. మీకేమైనా హెల్త్ ఇష్యూ ఉన్నాయా? అంటే నాకు హార్ట్ పేషెంట్‌ని, షుగర్, బీపీ ఉన్నది. అందుకే నాకు టెన్షన్ అయితుంది. అంటే కొంచెం రిలీఫ్ తీసుకోండి. క్యాంపైర్ జరిగితే ఏమన్నా అయిందా మేడం? అంటే లేదు అయ్యిందని నేను పెద్దామెని కాబట్టి ఏదన్నా కంప్లెయింట్ ఉంటే నాకే చెప్తారు. నేను మందలిచ్చిన గాని నవ్వుకుంటూనే మందలిచ్చిన. అంటే కొట్టిర్రా మేడం అని గూడా అడిగిండు తను. లేదు కొట్టలేదు అని అన్నది. సరే దునికిండని అంటుర్రు గదా! అక్కడ సైడ్ చూద్దాం రండి సార్ అని మేము అటు సైడ్ పోయినాం. అది బాగా హైట్ ఉంది. ఇక్కడి నుండి ఎట్లా పోతారు అనంటే అందులోనే ఒక ఆయన "అరే! నువ్వెక్కుతావు గదరా! ఎక్కి చూయించు" అంటే ఎక్కి చూయించిండు. ఎక్కి చూయిస్తే ఎక్కే అబ్బాయి ఎక్కుతుంటే ఫినిషింగ్ వైరు తట్టుకునేటట్టు తగిలేటట్టు అయితే ఇంకో అతను ఇట్లా పట్టుకున్నాడు. మరి ఇట్లా మా తమ్ముడుండి బాగా గట్టిగా మాట్లాడిండు. ఇప్పుడు ఎక్కుతాడని ఎక్కిపిచ్చిర్రు మీరు రైటే. ఎక్కుతుంటే ఒక్కడే ఎక్కలేదు గదా! వాడొక్కడే ఎట్లా పారిపోతాడు? ఇంకోడు సపోర్ట్‌గా తీగ పట్టి గుంజిండు. అట్లా వానికి హెల్ప్ చేశారు గదా! ఎవరో. అంటే లేదు అని ఎక్కుమన్న ఆయన మీరు ఎక్కుమని ఇప్పుడు ఆ అబ్బాయికి చెప్పిర్రు.
మరి మీరు హెల్ప్ చేసిరా పారిపోయినోనికి? మీరు చెప్పుర్రి. పారిపోయిండు నువ్వేమన్నా హెల్ప్ చేస్తే చెప్పు. అట్లా పారిపోయిండన్న ప్రూఫ్ అన్నా మాకు చూపిస్తే మేము మీ మీద ఏమో ఒత్తిడి చేయము. మేము బయట పోయే వెతుక్కుంటాము అని గట్టిగా చెప్పేసిండు. చెప్పేసి ఇగ వస్తుంటే కొట్టిండ్రా చిన్న అంటే నలుగురిని కొట్టిర్రు. నలుగురిని కొట్టిర్రా? ఒక్కరిని కొట్టిండ్రా? అని మళ్ళీ అడిగితే నలుగురు ఎంతమంది పెట్టిర్రంటే నలుగురు పెట్టుకున్నారు. సలిమంట అని అనుకున్నారు. అంటే మరి నలుగురిని కొట్టిందా అంటే ఎవరెవరు మంట పెట్టినోళ్ళు రమ్మని అంటే ముగ్గురే పోయిర్రు. ఒకడు పోలేదు. ఆ కార్తిక్ గాడు పోలేదు. రూమ్‌లో దాక్కున్నాడు అని చెప్పిండు. రూమ్‌లో దాక్కుంటే ఆళ్ళ ముగ్గురిని కొట్టిందా ఇగ వాళ్ళ మేము మా బాబు గురించి కదా సార్. మరి రూమ్‌లో దాక్కున్నాడంటే మరి రాలేదా వాడంటే మళ్ళీ మేడం వాడు కార్తిక్ గాడు వస్తలేడని చెప్తే మేడమే పోయి "అరే కార్తిక్ మీ మమ్మీకి ఫోన్ చేస్తున్నా వస్తావా రావా" అంటే బయటకొచ్చిండు. వచ్చినోడిని కిచెన్ రూమ్‌లోకి తీసుకుపోయి డోర్ పెట్టింది. ఇక డోర్ పెట్టినంక కొట్టినంక కోపాన అందరొచ్చినంక "నువ్వెందుకు రాలేదురా" అని కొట్టొచ్చు. మా డౌట్ సార్ ఇప్పుడు. అంటే ఎన్నో ఇష్యూలు జరుగుతున్నాయి. మనం చూస్తలేమా? ఎందరో మంది కొట్టేటప్పుడు మరి కిచెన్‌లో కొట్టింది. ఆడ ఏమన్నా షెల్ఫ్‌లు గిట్ల ఉంటే, ఏమన్నా దెబ్బ తగిలితే, ఏమన్నా అయ్యిందేమో! ఇప్పుడు ఎట్లా మరి? అందరూ ఈళ్ళే చెప్తున్నారు. మాకసలు నమ్మకం లేదని మొన్న మైక్ ఛానలోళ్ళకి గూడా నిన్న చెప్పినాం. చెప్పేసరికి ఇప్పుడు కొత్తగా ఇష్యూ ఏం చేసిరంటే, అక్కడ బర్రెలు కాసేటోడు చూసిండనే ముచ్చట ఇప్పుడే తెలిసిందమ్మా. ఇప్పటిదాకా మాకు కూడా అదే డౌట్ ఉండే. ఎస్ఐ అంటున్నారు నిన్న. ఇప్పటిదాకా అందరం ఆళ్ళే చెప్తున్నారు గదా! వాళ్ళకి సంబంధించినోళ్ళే బయటోళ్ళ వలన ప్రూఫ్ ఉండాలి అని అనుకున్నాం. ఇప్పుడు అది గూడా వచ్చింది. ఇదొకటి చూద్దాం. అంటే సీసీ కెమెరాల ఈడ అల్వాల్లా జూసినాము, అక్కడ జూసినాం అని చెప్తే, ఆ మైక్ కాడ పోయి చూస్తేనే పోయి మాట్లాడినోడే వస్తుండు. ఆ పోరడే. మావోడు కనబడతలేడు. ఇప్పుడు ఈ పొలాలల్ల ఉంటాయా? సీసీ కెమెరాలు ఉంటాయా సార్? ఉండయి. ఆడు పోతుంటే ఏడ చూసి సీసీ కెమెరాలు ఏడేడున్నాయని ఎన్ని రోజులు చూస్తారు. దొరికినంక ఆ సీసీ కెమెరాలంటే అప్పుడు కనబడతాడా ఇగ అందులో? నిన్న ఎస్ఐ అంటున్నాడు. కె నిన్న నిన్న ఎస్ఐ అంటున్నాడు. మీ ఎస్ఐ ఎస్ఐ అట్లనే ఎస్ఐ ఏమో మీ వానికి ఏం లేవని అనుకుంటున్నారు గానీ, అన్ని అలవాట్లు ఉన్నాయట. 1500 ఉన్నాయట గదా! అని ఎస్ఐ సార్ అంటున్నాడు. ఈ ఈ ప్రిన్సిపాల్ మేడం ఏమో మీ వాడు చాలా జాగ్రత్తగుంటున్నాడు. ఈ స్టాఫ్ వాళ్ళు. మీ వాడు జాగ్రత్తగుంటున్నాడు. కెమెరాలో పడకుంటా ఉంటున్నాడట. సీసీ కెమెరాలో కనిపియకుండా పడకుంటున్నప్పుడు ఎవ్వరైనా బయటోళ్ళు చూసినోళ్ళు చెప్తారు కదా సార్. ఈ అకాడమీ వాళ్ళే ఎట్లా చెప్తారు? ఇప్పుడు అకాడమీ అబ్బాయిని అడిగితే "నువ్వు అల్వాల్లా చూసినన్నావు గదంటే" "నేను చూడలే నాకు తెలవదన్నాడు." అంటే ఇది ఇక మేడం చెప్పిన దాన్ని బట్టి చూస్తే, పిల్లలు చెప్పిన దాన్ని బట్టి చూస్తే, ఫస్ట్ రోజు మా చెల్లొచ్చినప్పుడు "మీ బాబుకి ఎలాంటి రిమార్క్ లేదమ్మా. చాలా మంచోడు. ఇన్నోసెంట్ ఫెల్లో. మంచిగా చదువుతాడు" అని ఇట్లా అన్నీ చెప్తున్నా. ఇక లేకుంటే రోజులు గడుస్తున్నాయి కదా సార్. వాడు లేని అలవాటు లేదు. సిగరెట్ తాగుతాడు. గోడలు దునుకుతాడు. ఓ జ్యోతి అనే అమ్మాయి వచ్చింది ఒక ఫోటో చూయించి అండ్ల గిట్ల జుట్టు ఉన్నది. ఒక్కటే చెవు కనబడుతుంది సార్. వీడు మీ వాడే. వీడు కార్తిక్ గాడు కాకపోతే నేను ఏదంటే అది ఇస్తా నీకు అని ఆ అమ్మాయి చెప్తుంది. అంటే ఇది హాస్టలే కదా? హాస్టల్ ఇదే సార్. సిగరెట్లు, గంజాయి స్కూల్ సప్లై చేస్తున్నారు. ఏమో సార్ నాకు తెలవదది. ఇప్పుడు లేకపోయేసరికి అన్ని చెప్తున్నారు. అన్ని అబద్ధాలే. ఇప్పుడు మా కొడుకు ఎట్లా వస్తాడు అసలు? పోయిండు. ఛానల్ ఆ అబ్బాయి మా రిలేటివ్ ఈ రోజు కాల్ చేసి అడిగితే ప్రిన్సిపాల్ మేడం ఇలా రికార్డు ఉంది. సిగరెట్లు తాగుతాడు. ప్రిన్సిపాల్ మేడం చూసినట్టే చెప్తున్నది. ఈ రికార్డు కూడా మీకు వినిపిస్తుంది. సిగరెట్ షాప్ లోపలనే ఉందటనా బయట? ఏమో సార్ అన్ని ఇట్లాంటివి చేస్తుంటారు. బాబు ప్రతిదీ. అయిందా? వీళ్ళందరూ కుంభక్కయ్య ఏం చేస్తుర్రు? మంగళవారం మాకేం అర్థమైతలేదు. నా కొడుకు ఉన్నాడా లేడా? 4 days ఒక్క రోజా 2 రోజుల చలికి మేము ఎత్తుతేనే ఐస్ అవుతున్నది. తెల్లారితే 7 రోజులు మేము పాస్టర్ వాళ్ళమే సార్. రేపు ఆరాధన మేము అక్కడ ఉండాలి. అసలు ఇక్కడ ఎందుకుంటాం? నిన్నొక్క మేడం అంటది ఈడ మీ పిల్లోడిని మీరే మీ ఇంట్లో ఉంచుకున్నారేమో మా మీదకి వస్తురు మమ్మల్ని బదనాం చేయడానికి అంటారు. అంత అవసరమా సార్? ఇన్ని రోజుల నుండి తిండి లేక ఏడబడుకుంటున్నాం, నిద్ర లేక ఎందుకు ఇవాళ బస్సుకు ఏదన్నా బుక్ చేసుకొని వద్దామంటే పైసలు లేక ఆ బస్ స్టాండ్ నుండి నడుచుకుంటా దారి వెతుకుంటా వచ్చినాం. ఎందుకు తిరుగుతున్నాం? తిన్నదరగక తిరుగుతున్నామా? మా పిల్లోని మా దగ్గర ఉన్నాక ఇంకా మేము వచ్చి మీ దగ్గర ఇష్యూ ఎందుకు చేస్తాం? అంతా ఇదే ఇళ్ళే చేస్తున్నారు. మేడం కొట్టినప్పుడు ఏమైందో అది తెలుస్తలేదు. ఇక వీళ్ళు స్టాఫ్ కాబట్టి వాళ్ళ మేడంని దాపెట్టడానికి ఏదో చేస్తున్నట్టు అంతే సార్. మాకు అదే డౌట్. ఇక ఏమైందో వాళ్ళు అదన్నా చెప్పాలి. లేకపోతే పోయిండు అనేది బయట వాళ్ళు ఎవరన్నా ప్రూఫ్ పోయిండు అని తెలిస్తే ఆ కెమెరాలో కనబడాలి సార్. కంప్లైంట్ తీసుకురా లేదంటే మేడం కొట్టిందట సార్.
మేము మేడం మీద కంప్లైంట్ ఇస్తామని ఈడ మొత్తుకున్నాం, వెళ్ళిపోయి ఆడ చెప్తే ఆడ సిఐ లేడు, ఎస్ఐ లేరు, ఎవరు లేరు. ఆడ కూర్చున్న వాళ్ళు అన్నారు ఇచ్చిరు కదమ్మా, ఇచ్చినాక మళ్ళీ ఎట్లా ఇస్తారు? తీసుకోరు, ఒక్కసారి తీసుకుంటాం, మళ్ళీ తీసుకోం. ఎస్ఐ వచ్చినాక మాట్లాడండి అన్నారు. మాకు ఇప్పుడు అనుమానాస్పదంగా ఉంది. 5 days అయిపోయింది, ఇవాళ రేపైతే 1 week లేడని మాకు డౌట్ వచ్చింది. ఉంటే ఏదో సీసీ కెమెరాలు కనిపిస్తాడని ఎస్ఐ గారిని లాస్ట్ మంగళవారం నుంచి అడుగుతున్నా. సార్ ఇక్క ఎన్ని రోజులు తిరుగుతాం సార్, చలికి ఒక్కరోజు మేము తిరుగుతూనే మాకు ఇబ్బందిగా ఉంది, ఇప్పుడు బయటికి పోలేదని మాకు డౌట్ వస్తుంది సార్, ఒకసారి లోపలనే ఇన్వెస్టిగేట్ చేయండి అంటే వాళ్ళ చూసిన ఫ్రెండే చెప్తుండగా బాబు ఇవాళ ఒక్కరోజు ఉందాం. ఎన్ని రోజులు అవుతుంది దాదాపు? నేను మంగళవారం నుంచి అడిగిన సార్ ఇట్లా వీళ్ళ మీద అడుగుదామని లోపల, లాస్ట్ మంగళవారం నుంచి అడిగిన. ఇది ఒక్కరోజు వాళ్ళ ఫ్రెండ్ చెప్పింది కదా, అదొక్క కెమెరా చూద్దాం రేపు పోదాం అన్న. మళ్ళీ తెల్లారి మళ్ళా ఎల్వి ప్రసాద్ కాడ చూసిండంట, వాడు ఉరికిండంట పట్టుకోవటానికి. ఎస్ఐ గారు చెప్తున్నాడు ఉరికిండంట పట్టుకోనికి, మిస్ అయిపోయిండంట అంటే. తెల్లారి మళ్ళా అదొక సీను, అది అయింది, ఆడలేడు. చెప్పినోడే ఉండు కాబట్టి వాడు మా వాడు లేడు. ఇప్పుడు పోయిండని మేము ఎట్ట తిరుగుతాము? మాకు పోయిండని ఒక ఎవిడెన్స్ కావాలి సార్ బయటికి. ఇలా ఎవరన్నా చూస్తే ఒక ఫోటో లేదా బయట ఒక వీడియో ఇవ్వండి, మేము వెళ్ళిపోతామన్న దానికి నైట్ 10 గంటలకు ఏం చేశారు క్రియేషన్, బయటోడు బర్లాయన చూసిండు, ప్యాంట్ వేసుకున్నాడు, బ్యాగ్ వేసుకున్నాడు, ఎల్లో కలర్ టీ షర్ట్ వేసుకొని పోయిండు. ఇన్ని రోజులు నాకు కూడా డౌట్ అనిపించింది, అమ్మ ఇప్పుడు బయటోడే చెప్పిండు కదా, ఇవాళ ఒక్కరోజు అక్కడ చూద్దాం. అది ఎస్ఐ గారు చెప్పారు. ఎస్ 100% సార్. స్టార్టింగ్ నుంచే మాకు డౌట్ వచ్చింది, ఏంటంటే వీళ్ళకు సహకరించాలి, ముందే చేయొద్దు. 3 రోజులు 4 రోజులు చూసినాం ఓపిక, ఇవాళకి వారం రోజులు. ఇట్లా శవం ఉన్నా కానీ కుళ్ళిపోతుంది సార్, మాకి ఇచ్చేయరని చెప్పిన, అది కూడా రెస్పాన్స్ లేదు. చూద్దాం, వాళ్ళ ఫ్రెండే చెప్పిండు కదా చూద్దాం, ఇదొక్కటి చూద్దాం అని గట్టుకుంటూ వచ్చింది. కానీ ఎస్ఐ గారు దీని మీద వాళ్ళు కూడా సీరియస్ గా తీసుకోలేదు. వీళ్ళు కుమ్మక్కయ్యారని మాకు 100% అనిపిస్తుంది. అది మేము వాళ్ళ చూడలే అని అన్నారు. ఆ బాబునే పిలిచి అడిగితే నేను అసలు అబ్బాయిని చూడలేదు, నేను చూడలేదని చెప్తున్నది. అబ్బాయి చెప్పిందన్న ఎవిడెన్స్ తోని కొందే మొత్తం వేస్ట్ అయిపోయింది సార్. ఇప్పుడు చూడలేదు నాకు తెలియదు అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు చెప్పించినట్ట, వీడు కావాలని చెప్పినట్ట, లేకపోతే నిజం చెప్పినట్ట? ఎట్లా సార్, మాకు ఎట్లా ప్రూఫ్? అసలు వాడు ఉన్నాడా లేడా? ఎక్కడన్నా కెమెరాలో వాడు ఉంటే ఒక్క విజువల్ చూపిస్తే చాలు, మా వాడు సేఫ్ గా ఉన్నాడు అని మేము ధైర్యం ఉంటాం సార్. ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాము, వాడు ఎట్లా ఉంటున్నాడు? ఈ చలికి బయటికి వెళ్తున్నావా సార్? చలికి ఏడమంటున్నాడు, తిండి తింటున్నాడా, తినట్లేడా? మేమే ఇట్లా ఉంటున్నాం. ఈ టైంలో కూడా చలి పెడుతుంది. వాడు అసలు ఉన్నాడా లేడా? ఉంటే ఫోన్ చేయడా? ఒకవేళ కనిపిస్తే ఎక్కడన్నా కెమెరాలో రికార్డు కదా సార్? మరి ఏంటి మా పరిస్థితి? తండ్రి లేని బాబు సార్, చిన్నప్పటి నుంచి హాస్టల్లో ఉన్నాడు వాడు. ఏ టైంలో కూడా ఎప్పుడు కూడా నేను హాస్టల్లో ఉండని మమ్మీ అనలేదు వాడు, అసలు ఎప్పుడు అనలేదు సార్. అదే ఎస్ఐ గారు బుక్స్ అన్ని తీసి చూసిదు, వాడు మొద్దు కాదు, క్లెవర్ స్టూడెంటే. ఆ మార్క్స్ చూసి, రైటింగ్ చూసి కూడా వీడు క్లెవర్ కదరా అన్నారు. ఒకవేళ చదువు రాకపోయినా, చదవడం ఇష్టం లేకపోయినా పారిపోతుంది సార్. ఇప్పుడు అట్లా లేదు, చదువు వచ్చు వానికి. ఇన్ని రోజులు ఉన్నాడు, హాస్టల్ నుంచి వెళ్ళిపోతా అన్నమాట ఇప్పుడు రాలేదు. ఒకవేళ కొట్టుంటే వీళ్ళన్నా ఏమన్నా చేయాలి, లేదు అంటే కొడితే భయానికన్నా పోవాలి బయటికి పోయిందన్న ఎవిడెన్స్ మాకు కావాలి. అంతే సార్, ఎవిడెన్స్ చూపించమనండి, మా బాబుని మేము వెతుక్కుంటాము. మేము స్కూల్ వాళ్ళనే ఏమన్నాం, ఇంకా పోలీసులు సహకరిస్తురా ఏమన్నా? తిరుగుతున్నారు సార్, స్కూల్ యాజమాన్యం వాళ్ళు తిరుగుతున్నారు. ఎస్ఐ నుంచి కానిస్టేబుల్ నుంచి పంపిస్తున్నారు, కానీ ఏది ప్రూఫ్ లేదు. ప్రూఫ్ ఏం లేదు. హైదరాబాద్ అంతా సీసీ కెమెరాల మధ్య జాగ్రత్తగా ఉందని చెప్పి మేము అదే సార్, ఇన్ని కెమెరాస్ ఉంటే ఒక్క దాంట్లో దొరకడవాడు. చూసినామన్న పిల్లలు ఉన్నప్పుడు సార్, ఇద్దరు వ్యక్తులు మాట్లాడున్నాడు కనిపించినప్పుడు వానితో ఉన్నాడు కూడా కనిపించాలి కదా, ఆ ఎవిడెన్స్ కావాలి కదా సార్. మాకు ఆ ఒక్కటి చూపించినా చాలు సార్, మేము మా బాబు సేఫ్గా ఉన్నాడని కొంచెం ధైర్యం ఉంటది మాకు. ఏది ఇది పోయిందన్నది లేదు, అక్కడ ఇక్కడ ఉన్నది అన్నది ఎవిడెన్స్ ఏం లేదు. మాకు ఎట్లా ధైర్యం ఉంటుంది సార్ వాడు ఉన్నాడని? ఇంకా వెయిట్ చేస్తున్నాం అంటున్నారు. ఇంకా చెక్ చేస్తున్నాం కదమ్మా. ఇప్పుడు అల్వాల్లో చూసిన అంటే వాడు ఫ్రెండ్, దగ్గర నుంచి చూసిన వ్యక్తి కాబట్టి మనతో మాట్లాడిండు, ఎవరో బయటి వ్యక్తులు కాదు. సరే చూద్దామని వెయిట్ చేసినాము. ఇక్కడ ఒక రోజు అయిపోయింది, మేడ్చల్లో మొత్తం ఒక రోజు అయిపోయింది. నెక్స్ట్ డే కొంపెల్లి, తర్వాత హల్వాల్, నిన్న సికింద్రాబాద్, ఈ రోజు బర్లు మేపేట ఆయన దగ్గరికి పోయి
అంతే సార్ ఇంకా ఇప్పుడు ఇంకో విషయం చెప్పాను ఏది? సార్ మీకు వాళ్ళ చూసిన అన్న అబ్బాయి చూడలేదు కదా, చూడలేదు అని అన్నాడు కదా సార్. ఇంకో విషయం ఇంకో అబ్బాయిని తీసుకొని వచ్చిర్రు, ఇద్దరు పిల్లల్ని మొన్న నైట్ తీసుకొని వస్తే వాళ్ళు ఏం చెప్పారంటే, అరే మీ ఇంటికాడ డే అంతా ఉన్నాడట, వీళ్ళ ఇంటికాడ మీ వాడు పాటు కూడా తాగిండట, ఇద్దరు కలిసి తాగిరట, అది కూడా చెప్తున్నారు అంటే, అరే ఇన్నరారా మీరు, నీతోటి కార్తీక్ ఉన్నాడట కదరా, నువ్వు మీ క్లాసులో అన్నవట కదరా అంటే, నేను మజాక్ చేసింది సార్. సార్ అది పిల్లగాడు సార్ పోయి వీళ్ళు మేము చెప్పేది. ఏడుస్తుంటే అది మజాక్ ఇప్పుడు అంట. ఆ మజాక్ పట్టుకొని వాళ్ళని ఎవిడెన్స్ చూపించి మమ్మల్ని టైం పాస్ చేస్తున్నారు. ఇప్పుడు టీచర్స్ ఇన్నోళ్ళు, అరే నువ్వు చూసిన వారు పాట తాగిందని మీ క్లాస్ వాళ్ళు అందరు అంటురు, నువ్వు ఉన్నవారు వానితో చెప్పు, లేడని అందరు అంటుండ్రు కదా అని ఈడ ఎంక్వైరీ చేయాలి కదా సార్. చేసినాక కదా వాళ్ళని తీసుకొని పిఎస్కి తీసుకురావాలి. ఫస్ట్ ఆడికి తీసుకొచ్చిర్రు, ఆడికి తీసుకొచ్చి ఎస్ఐ తోటి మాట్లాడిన తర్వాత నువ్వు చేసినవని అన్నారు, నువ్వు ఉన్నవట కదా, వీళ్ళిద్దరు చెప్పారు, వీళ్ళు ముగ్గురు అని చెప్పారంటే నేను మజాక్ చేసింది సార్. అట్లా చెప్తే మా కొడుకు గురించి వీళ్ళు మజాకులు ఆడుతారు సార్, మరి మేము ఎట్లా చేసుకోము? ఆల్రెడీ ఈడ ఒక ఆమె మీ బాబుని మీ ఇంట్లోనే పెట్టుకొని మా మీద బదనం చేయడానికి వచ్చిరా అని ఇక్కడ స్టాప్ అని ఒక ఆమె అంటది. ఫస్ట్ ఇన్నోసెంట్ అన్న పిల్లగాడు ఓకే